విద్యతో పాటు క్రీడలకు జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ జి సుశీల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాపే సుధాకర్లు పేర్కొన్నారు. క్రీడల ద్వారా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో నిహారిక మంచి గుర్తింపు తీసుకుని రావాలని జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ జి సుశీల పేరెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సాపే సుధాకర్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్లో గల జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 3వ తరగతి చదువుతున్న నిహారికను జిల్లా కలెక్టర్ షానమోహన్ సగిలి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న కంకటాల నిహారిక చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తుందని అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్కేటింగ్ రింగ్ పోటీల్లో దేశం నుంచి 27 రాష్ట్రాలు పాల్గొన్నాయని 6-8 గ్రూపులో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో మెడల్ సాధించడం జరిగిందని తెలిపారు. నిహారికకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిహారిక తల్లిదండ్రులు సతీష్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. సురేష్ నగర్ అందుగల మా స్కూల్ జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న నిహారికకు లాస్ట్ టైం మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నేషనల్ సెలెక్ట్ అయిందని అప్పుడు కలెక్టర్ గారు చాలా అభినందించారు పాపని. ఇప్పుడు మళ్ళీ నేషనల్లో గోల్డ్ మెడల్ 120 స్టేట్స్ తో 121 స్టేట్స్ తోటి పోటీ పడి తను గోల్డ్ మెడల్ సాధించింది. తను 3rd క్లాస్ ఏజ్ చదువుతున్నా సరే ఎంతో బాగా సాధించినందుకు కలెక్టర్ గారు చాలా అభినందించారు. ఫర్దర్గా పాపకి ఏ విధంగా సహాయ సహకారాలన్నీ కూడా కలెక్టర్ గారు అందిస్తానని మాకు మాట ఇవ్వటం జరిగింది. దానికి ఎంతో కృతజ్ఞతలు సార్కి, కలెక్టర్ గారికి. ఇంక ముందు కూడా మా స్టూడెంట్, మా విద్యార్థి ఇంకా మంచి మెడల్స్ అని సాధించాలని కోరుకుంటున్నాను. జాయ్ ఈఎం స్కూల్లో చదువుతున్న కంకటాల నిహారికకు మరి 3వ తరగతి చదువుతుంది మన విద్యార్థి. మరి స్కూలు చాలా విద్యతో పాటు క్రీడల్లో కూడా మొదటి స్థానంలో మరి కరస్పాండెంట్స్ మేడం జి సుశీల మేడం గారు ఎంతగానో విద్యార్థుల పట్ల స్ఫూర్తినిచ్చి వాళ్ళని విద్యతో పాటు ఇలా క్రీడా రంగంలో కూడా ముందుకు నడిపిస్తున్నందుకు మరి స్కూల్ యాజమాన్యం వారికి మరి మా పేరెంట్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఎంతగానో పాపను అభినందించి మరి ఇక ముందు తనకు సహాయ సహకారాలు అందిస్తానందుకు మరి ఆయనకి పేరెంట్స్ తరపున మరి స్కూల్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.